కడప జిల్లా బద్వేల్లో ఆర్డీఓ కార్యాలయంలో పీఓఎస్హెచ్ ఏసీటీ 2013 చట్టము కార్యక్రమం శిశు సంక్షేమ అధికారిని శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘటిత అసంఘటిత రంగాలకు చెంది 10 మందికి పైగా ఉద్యోగులు కలిగిన సంస్థలు అన్ని కూడా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి కమిటీ సమావేశం నిర్వహించాలని తెలిపారు. ఫిర్యాదులు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కమిటీ 3 సంవత్సరాల కాల పరిమితితో పనిచేస్తుందని, అలాగే చిన్నపిల్లల రక్షణ కొరకై 1098, మహిళల సమస్యల కొరకై 181, 112 టోల్ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. వేధింపులకు గురైన మహిళలు మున్సిపల్ స్థాయిలో మున్సిపల్ కమిషనర్, మండల స్థాయిలో తహసీల్దార్లకు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ఇతర అధికారులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం సార్. మనకు 2013లో పోస్ట్ చట్టము పీఓఎస్హెచ్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్. సో అలాంటి సంఘటన మనకు రాజస్థాన్లో ఒక ప్లేస్లో భగవతి దేవిగా కృంగిపోయింది. వెళ్ళి తన పై అధికారులకు చెప్పుకునేది, నన్ను ఈ విధంగా వేధించారు, నా ఉద్యోగ ధర్మం నిర్వర్తించాను, కానీ వాళ్ళు నా పైన ఈ విధంగా ఇబ్బంది పెట్టారు, నన్ను మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టారు, నాకు రక్షణ ఏంటి అని అడిగితే ఎవరు పలకలేదు, చూసి చూడకుండా వెళ్ళమని చెప్పారు. అలాంటి టైంలో అక్కడ విశాఖ గ్రూప్ అనేటువంటి ఒక ఉమెన్ ఆర్గనైజేషన్ అనేది ఆమె తరఫున నిలబడి ఏం చేశారంటే, వీళ్ళు స్టేట్ ఆఫ్ రాజస్థాన్ మరియు యూనియన్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరి పైన సుప్రీంకోర్టులో కేసు వేశారు. మహిళలకు పనిచేసే ప్రదేశంలో రక్షణే లేదు, వాళ్ళు ఎలా పనిచేస్తారు, కొంచెం రక్షణ ఉంటేనే వాళ్ళు పని చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు అనేసి సుప్రీంకోర్టులో కేసు వేశారు. వేసిన తర్వాత ఇది జరిగిన ఇన్సిడెంట్ ఎప్పుడంటే 1997లో జరిగింది ఈ బన్వరీదేవి ఇన్సిడెంట్. తర్వాత సుప్రీంకోర్టులో చాలా రకాల ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. అన్నీ చేసిన తర్వాత చివరిలో ఒక లీగల్ గైడ్ లైన్స్ అనేది సుప్రీంకోర్టు ఇచ్చింది. ఏమని అంటే, మహిళలకు ఏ విధంగా రక్షణను ఇవ్వాలా, ఆ యొక్క ప్రొసీజర్ ఏమేమి కావాలా అని ఒక లీగల్ గైడ్ లైన్స్ అనేది ఇచ్చి ఇమ్మీడియట్గా ఒక చట్టం ఏర్పరచమని చెప్పేసి చెప్పారు. చెప్పడం వల్ల ఏమైందంటే 2013 డిసెంబర్లో ఈ పోస్ట్ చట్టం అనేది ఏర్పడింది. ఇప్పటికీ కూడా